ఇవన్ ఈరోజు వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో. చిక్కుడుకాయల నుంచి హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉన్నాయి. ఈ చెట్టు చిక్కుడు 365 డేస్ మనం గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఈ బెండకాయలు అనేవి రోజు మార్చి రోజు కోసుకోవాలండి, లేకపోతే ముదిరిపోతాయి. బెండకాయలు కొంచెం ముదిరినట్లు ఉన్నాయి. కట్టర్తో కట్ చేస్తున్నానండి, నార్మల్గా రావట్లేదు. ఇక్కడ చూడండి వంకాయలు ఎలా గుత్తులుగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వంకాయలు హార్వెస్ట్ అండి. ఈ ప్లాంట్ అంతా మిల్లీ బగ్స్ వచ్చేసాయండి. ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి. బెస్ట్ వంకాయలు అండి, వంకాయల్లో తెల్ల వంకాయలు. కాకపోతే ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. టమాటాస్ అండి, చూడండి రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇక్కడ కూడా టమాటాస్ అండి. ప్లాంట్ అయిపోయింది, ఇంకా క్రాప్. ఇక్కడ తీగ చుక్కుళ్ళు ఉన్నాయి, ప్లస్ దొండకాయలు ఉన్నాయండి. రెండు కలిపేసి ఉన్నాయి. కాకరకాయలు, దొండకాయలు. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇవి మొదల నుంచి వస్తాయండి చెట్టు చిక్కుడు. మామూలుగా అయితే తీగ చిక్కుడు తీగంతా అల్లుకున్నాక ఎక్కడో చిక్కుడుకాయలు ఉంటాయి. ఒక 2 నెలలు ఆ తీగ అల్లుకోవడానికే పడుతుందండి. కానీ ఈ చెట్టు చిక్కుడు మాత్రం చూడండి, స్టార్టింగే ఉంటాయండి కాయలు, మొదల నుంచే ఉంటాయి. ఇవి తీగ చిక్కుడులోనే 365 డేస్ గ్రో అయ్యే చిక్కుడులు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవి కొంచెము వాతావరణంలో చేంజ్ అయితే మాత్రం బాగా ఎపిడ్స్ వస్తాయండి. ఆ రిమైనింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటాయి, బాగా కూడా కాస్తాయి. చిక్కుడు చెట్టును కానీ మనము ఎపిడ్స్ నుంచి కాపాడుకోగలిగితే మనకి 365 డేస్ మనకి ఈల్డింగ్ ఉంటుందండి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. ఇవి 3 మిక్స్ అయిపోయి ఉంటాయి. నాకు ఎప్పుడైనా కాకరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు ఆకులు చాటున ఉంటాయండి, హిడెన్ అయిపోయి. చూడండి ఎక్కడ పట్టినా గుత్తులుగానే. ఇది చూడండి, ఇక్కడ కూడా ఈ చెట్టుకు భలే ఉన్నాయి చూడండి, మొదల్లోనే. ఇవి తీగ చిక్కుళ్ళు భలే వస్తాయండి. 365 డేస్ గ్రో అయ్యే చిక్కుళ్ళు. నెక్స్ట్ హార్వెస్ట్కి మునక్కాయలు అండి. చూడండి ఎంత బాగున్నాయో మునక్కాయ పిందెలు. చూడండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి బుజ్జి కాకరకాయలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ కాకరకాయలు డార్క్ గ్రీన్ కలర్ ఇలాగ బొబ్బుళ్ళు కానీ కొంచెం హైట్కి వస్తే కోసుకోవచ్చు అండి హార్వెస్ట్. ఇక్కడ ఒక్కటే లాంగ్ బీన్స్ ఉందండి, లాంగ్ బీన్స్. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అండి. చూడండి పచ్చిమిరపకాయలు ఎంత కారంగా ఎంత బాగుంటాయో. ఇవి అసలుకి చిన్న మొక్కలకే చూడండి ఎన్ని కాయలు, ఎంత బాగా వస్తాయో ఈ కాయలు. ఇవి చాలా కారం కూడా ఉంటాయండి, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి, చాలా కారం ఉంటాయి. ఈసారి పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ ఉన్నాయండి అన్నిట్లో.
చూడండి బుజ్జి బుజ్జి చెట్లు అసలు ఎంత బాగున్నాయో కాయలు అసలు చూస్తుంటేనే. వీటికి పెద్ద కంటైనర్స్ కూడా ఏం పనిలేదండి. చిన్న పాట్స్లో అయినా నీట్గా వస్తాయి, ఇవి గ్రో అయిపోతాయి. ఇదిగోండి మా గార్డెన్లో 3 ఏళ్ల నుంచి ఉన్న పచ్చిమిరపకాయల చెట్లు. ఇవి విపరీతంగా కాయలు కాస్తాయండి. కారం కూడా, ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయనే కానీ చాలా కారంగా ఉంటాయి. ఇవి వచ్చి పైకి చూసే మిరపకాయలు అనమాట. ఈ మిరపకాయల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని వచ్చి కిందకు చూసాయి, ఫ్లవర్స్ అనేవి కిందకు చూస్తాయి, కొన్ని ఏమో పైకి చూస్తాయి. ఆ ఫ్లవర్ అనేది కిందకు చూస్తే కాయలు కూడా కింద వైపుకి వస్తాయి. ఫ్లవర్ అనేది పైకి చూస్తూ ఉంటే కాయలు కూడా పై వైపుకి వస్తాయి. ఇది ఆకుముడత తెగులు వచ్చింది, తీసేద్దాం అనుకుంటాను, మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి. ఈసారన్నా ఇంకా తీసేయాలి. చూడు మిరపకాయలు, ఇవి కూడా సేమ్ వెరైటీ అండి. ఇటు చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చాయో మనం ఇంట్లో గ్రో చేసుకున్న వాటితో. ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయలు, వంకాయలు, టమోటాలు, కాకరకాయలు, బెండకాయలు, గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం దొండకాయలు అండ్ ఒక లాంగ్ బీన్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.